ఓం శాంతి 22/1/2026 మధురమైన పిల్లలు, చదువు మరియు దైవీ క్యారెక్టర్ల రిజిస్టర్ను పెట్టుకోండి. నా ద్వారా ఎటువంటి పొరపాటైతే జరగలేదు కదా అని రోజూ చెక్ చేసుకోండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ పురుషార్థం ద్వారా రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు? జవాబు: 1. సదా ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థం చేయండి. సంగమయుగంలో ఆజ్ఞాకారులు అన్న తిలకాన్ని పెట్టుకున్నట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. అవిశ్వాస పాత్రులు అనగా ఆజ్ఞను పాటించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. 2. ఏ వ్యాధిని సర్జన్ నుండి దాచిపెట్టకండి. దాచిపెట్టినట్లయితే పదవి తక్కువైపోతుంది. తండ్రి వలె ప్రేమ సాగర్లుగా అయినట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చదువు అంటే అవగాహన, వివేకము. ఈ చదువు చాలా సహజమైనది మరియు చాలా ఉన్నతమైనది మరియు చాలా ఉన్నత పదవిని అందించేది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ చదువును మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున చదువుకునేవారికి చాలా సంతోషం ఉండాలి. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు! ఇది అదే గీతా అధ్యాయం కూడా. ఇది సంగమయుగం కూడా. పిల్లలను మీరిప్పుడు మేల్కొన్నారు. మిగిలిన వారంతా నిద్రిస్తూ ఉన్నారు. మాయా నిద్రలో నిద్రిస్తున్నారనే గాయనం కూడా ఉంది. మిమ్మల్ని బాబా వచ్చి మేల్కొల్పారు. కేవలం ఒక్క విషయంపై అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, కల్పకృతం ఏ విధంగా చేశారో అలాగే స్మృతియాత్ర బలంతో మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేయండి. ఈ స్మృతిని తండ్రి ఇప్పిస్తున్నారు. కల్పకల్పము మేము ఈ యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతాము మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేశాము అని మాకు స్మృతి కలిగింది అని పిల్లలు కూడా భావిస్తారు. యోగంపైనే పూర్తి ధ్యాస ఉంచాలి. ఈ యోగ బలంతో పిల్లలైన మీలో ఆటోమేటిక్గా దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఈ పరీక్ష తప్పకుండా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకున్నది. యోగ బలంతో మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. మా యోగ బలంతో మొత్తం విశ్వమంతా పవిత్రంగా అవ్వనున్నదని కూడా మీకు తెలుసు. ఇంతకుముందు పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయ్యింది. మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మరియు అది హృదయంలో కూడా ఉంది. కొత్త వారికైనా సరే ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. మీరు దేవతలుగా పూజ్యంగా ఉండేవారు, ఆ తర్వాత పూజారులుగా తమో ప్రధానంగా అయ్యారు. ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు కూడా. తండ్రి స్పష్టంగా తెలియజేస్తున్నారు, అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. భక్తి గతించిపోయింది. గతించిన విషయాల గురించి ఆలోచించకండి. అవి కింద పడేసే విషయాలు. తండ్రి ఇప్పుడు పైకి ఎక్కే విషయాలను వినిపిస్తున్నారు. మేము దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి అని పిల్లలకు కూడా తెలుసు. ప్రతిరోజు చాట్ రాయాలి. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము, మా ద్వారా ఏ ఏ పొరపాట్లు జరిగాయి అని. పొరపాటు చేస్తే గట్టి దెబ్బ కూడా పడుతుంది. ఆ చదువులో కూడా క్యారెక్టర్లు చూడటం జరుగుతుంది. ఇక్కడ కూడా క్యారెక్టర్లు చూడటం జరుగుతుంది. తండ్రి అయితే మీ కళ్యాణం కోసమే చెప్తారు. అక్కడ కూడా చదువు మరియు క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ పెడతారు. ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ను తయారు చేసుకోవాలి.
పొరపాట్లు జరగకుండా సంభాళించుకోవాలి. నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగలేదు కదా, అందుకే కచేరీ కూడా నిర్వహిస్తారు. ఇంకే స్కూలు మొదలైన వాటిలో కచేరీ జరగదు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మాయ కారణంగా ఏవో ఒక ఆజ్ఞల ఉల్లంఘన జరుగుతూ ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. ప్రారంభంలో కూడా కచేరీ జరిగేది. పిల్లలు సత్యం చెప్పేవారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకవేళ సత్యం చెప్పకపోతే ఆ పొరపాట్లు వృద్ధి చెందుతూ ఉంటాయి. దానివలన మరింతగా ఆ పొరపాట్లకు శిక్ష లభిస్తుంది. చేసిన పొరపాటు గురించి చెప్పకపోతే ఆజ్ఞను ఉల్లంఘించిన వారు అనే ముద్ర పడిపోతుంది. అప్పుడిక రాజ్యతిలకం లభించదు. ఆజ్ఞను పాటించకపోతే అవిశ్వాసపాత్రులుగా అయితే రాజ్యాన్ని పొందలేరు. సర్జన్ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. సర్జన్ నుండి ఒకవేళ అనారోగ్యాన్ని దాచిపెట్టినట్లయితే పదవి కూడా తక్కువైపోతుంది. సర్జన్కు చెప్పినట్లయితే దెబ్బలేమీ పడవు కదా. తండ్రి కేవలం జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఒకవేళ మళ్లీ అటువంటి పొరపాటు చేస్తే నష్టపోతారు. పదవి చాలా తక్కువైపోతుంది. అక్కడైతే న్యాచురల్గానే దైవీ నడవడిక ఉంటుంది. ఇక్కడైతే పురుషార్థం చేయాలి. పదే పదే ఫెయిల్ అవ్వకూడదు. తండ్రి అంటారు, పిల్లలు ఎక్కువ పొరపాట్లు చేయకండి. తండ్రి చాలా ప్రేమసాగరుడు. పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. యథా తండ్రి తథా పిల్లలు, యథా రాజారాణి తథా ప్రజలు. బాబా అయితే రాజుగా అవ్వరు. బాబా మనల్ని తమ సమానంగా తయారు చేస్తారని మీకు తెలుసు. తండ్రికి ఏ మహిమనైతే చేస్తారో అది మీకు కూడా జరగాలి. బాబా సమానంగా అవ్వాలి. మాయ చాలా శక్తివంతమైనది. మిమ్మల్ని రిజిస్టర్ పెట్టనివ్వదు. మాయ పంజాలో పూర్తిగా చిక్కుకుని ఉన్నారు. మాయ జైలు నుండి మీరు బయటపడలేరు. మీరు సత్యం చెప్పరు. తండ్రి అంటారు, స్మృతి చాట్ను యాక్యురేట్గా పెట్టండి. ఉదయాన్నే లేచి బాబాను స్మృతి చేయండి. తండ్రి మహిమనే చేయండి. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు కావున మేము మీ మహిమనే చేస్తాము. భక్తి మార్గంలో ఎంత మహిమను పాడుతారు. కాని వారికేమీ తెలీదు. దేవతల మహిమ లేనేలేదు. మహిమ అనేది బ్రాహ్మణులైన మీకే ఉంది. అందరికీ సద్గతినిచ్చేవారు కూడా ఒక్క తండ్రి మాత్రమే. వారు క్రియేటర్ కూడా, డైరెక్టర్ కూడా. వారు సేవ కూడా చేస్తారు మరియు పిల్లలకు అర్థం చేయిస్తారు కూడా. వారు ప్రాక్టికల్గా చెప్తారు. వారు శాస్త్రాల ద్వారా కేవలం భగవాను వాచ అని వింటూ ఉంటారు. వారు గీతను చదువుతూ ఉంటారు. కాని దాని నుండేం లభిస్తుంది? వారు ఎంత ప్రేమగా కూర్చుని చదువుతారు, భక్తి చేస్తారు. కాని దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది వారికి తెలియదు. మేము మెట్లు కిందకు దిగుతూనే వచ్చాము అన్నది వారికి తెలియదు. రోజు రోజుకు తమో ప్రధానంగా అవ్వాల్సిందే. డ్రామాలో ఆ విధంగానే నిశ్చితమై ఉంది. ఈ మెట్ల రహస్యాన్ని తండ్రి తప్పింకెవ్వరూ అర్థం చేయించలేరు. శివ్ బాబాయే బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. ఇతను కూడా వారి నుండి అర్థం చేసుకుని మీకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన పెద్ద టీచర్, పెద్ద సర్జన్ అయితే తండ్రే. వారినే స్మృతి చేయాలి. బ్రాహ్మణిని స్మృతి చేయండి అని ఈ విధంగా చెప్పరు. ఒక్కరి స్మృతే ఉంచుకోవాలి. ఎప్పుడూ ఎవరి పట్ల మోహం పెట్టుకోకూడదు. ఒక్క తండ్రి నుండే శిక్షణ తీసుకోవాలి. నిర్మోహులుగా కూడా అవ్వాలి. ఇందులో చాలా కృషి చేయాలి. మొత్తం పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండాలి.
ఇది సమాప్తమయ్యేదే ఉంది. దీని పట్ల ప్రేమ కానీ అభిరుచి కానీ ఏమాత్రమూ ఉండదు. ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇంకా ఎంత సమయం ఉంటుంది అనేది కూడా వారికి తెలీదు. పిల్లలైన మీరిప్పుడు మేలుకున్నారు, ఇతరులను కూడా మేలుకొలుపుతారు. తండ్రి ఆత్మలనే మేలుకొలుపుతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని పదే పదే చెప్తారు. స్వయాన్ని శరీరంగా భావిస్తున్నారంటే నిద్రిస్తున్నట్లే. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆత్మ పతితంగా ఉన్నట్లయితే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. ఆత్మ పావనంగా ఉన్నట్లయితే శరీరం కూడా పావనమైనది లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే ఈ దేవీదేవతా వంశానికి చెందినవారిగా ఉండేవారు, మళ్ళీ మీరే అలా తయారవుతారు. ఇది ఎంత సహజము. ఇటువంటి అనంతమైన తండ్రిని మనమెందుకు స్మృతి చేయము? ఉదయాన్నే లేచి కూడా తండ్రిని స్మృతి చేయండి. పాపా, మీదైతే అద్భుతము. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన దేవీదేవతలుగా తయారుచేసి నిర్వాణధామంలో కూర్చుండిపోతారు. ఇంత ఉన్నతంగా అయితే ఎవ్వరూ తయారు చేయలేరు. మీరు ఎంత సహజం చేసి తెలియజేస్తారు. తండ్రి అంటారు, ఎంత సమయం లభిస్తే అంతా కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేయవచ్చు. స్మృతియే మీ నావను తీరానికి చేర్చేటువంటిది, అనగా కలియుగం నుండి ఆవలి తీరానికి, అనగా శివాలయంలోకి తీసుకువెళ్లేది. శివాలయాన్ని కూడా స్మృతి చేయాలి. శివ్బాబా ద్వారా స్థాపన చేయబడిన స్వర్గము. ఈ రెండింటి స్మృతి కలుగుతుంది. శివ్బాబాను స్మృతి చేయడం ద్వారా మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కోసం. తండ్రి కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారు. తప్పకుండా తండ్రి వచ్చి ఏదో ఒక కర్తవ్యాన్ని చేస్తారు కదా. నేను డ్రామా ప్లాన్ అనుసారంగా పాత్రను అభినయిస్తున్నాను అన్నది మీరు చూస్తున్నారు కూడా. పిల్లలైన మీకు 5000 సంవత్సరాల క్రితం యొక్క స్మృతి యాత్రను మరియు ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మన సమ్ముఖంలోకి వస్తారని మీకు తెలుసు. ఆత్మే మాట్లాడుతుంది, శరీరం మాట్లాడదు. తండ్రి పిల్లలకు శిక్షణ ఇస్తారు, ఆత్మనే పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఆత్మ ఒక్కసారి మాత్రమే పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. బాబా అంటారు, నేను మిమ్మల్ని అనేకసార్లు చదివించాను, మళ్లీ కూడా చదివిస్తాను. ఈ విధంగా సన్యాసులెవ్వరూ అనలేరు. తండ్రే అంటారు, పిల్లలు, నేను డ్రామా ప్లాన్ అనుసారంగా చదివించడానికి వచ్చాను. మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే వచ్చి చదివిస్తాను. ఎలాగైతే కల్పకృతం మిమ్మల్ని చదివించి రాజధానిని స్థాపన చేశానో, అలా అనేకసార్లు మిమ్మల్ని చదివించి రాజ్యాన్ని స్థాపన చేశాను. తండ్రి ఎంత అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తారు. శ్రీమతం ఎంత శ్రేష్టమైనది. శ్రీమతం ద్వారానే మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. అది చాలా చాలా గొప్ప పదవి. ఎవరికైనా పెద్ద లాటరీ లభిస్తే వారు పిచ్చివార్లా అయిపోతారు. కొందరు నడుస్తూ నడుస్తూ మేం చదవలేము, మేం విశ్వరాజ్యాధికారాన్ని ఎలా తీసుకుంటాము అని నిరాశ చెందుతారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. బాబా అంటారు, అతీంద్రియ సుఖం మరియు సంతోషపు విషయాల గురించి నా పిల్లలను అడగండి. మీరు అందరికీ సంతోషపు విషయాలను వినిపించడానికి వెళ్తారు. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్లీ 84 జన్మలు తీసుకుని బానిసలుగా అయ్యారు. నేను బానిసను, నేను మీ బానిసను అని పాడుతారు కూడా.
స్వయాన్ని నీచులమని చెప్పుకోవడము, చిన్నవారిగా నడుచుకోవడము మంచిదని భావిస్తారు. చూడండి, తండ్రి ఎవరు? వారి గురించి ఎవ్వరికీ తెలీదు. వారి గురించి కూడా కేవలం మీరే తెలుసుకున్నారు. బాబా వచ్చి అందరినీ పిల్లలు పిల్లలు అని అంటూ ఏ విధంగా అర్థం చేయిస్తున్నారు? ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ. వారి నుండి మనకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. అంతేకాని గంగా స్నానాలు మొదలైనవి చేయడం ద్వారా స్వర్గరాజ్యమేమీ లభించదు. గంగా స్నానాలైతే చాలాసార్లు చేశారు. ఆ మాటకొస్తే నీరు సాగరం నుండి వస్తుంది. కాని ఈ వర్షం ఎలా కురుస్తుంది? దీనిని కూడా సృష్టి అద్భుతమని అంటారు. ఈ సమయంలో తండ్రి మీకు అన్నీ అర్థం చేయిస్తారు. ధారణ కూడా ఆత్మే చేస్తుంది, అంతేకాని శరీరం కాదు. తప్పకుండా బాబా ఎలా ఉన్న మనల్ని ఎలా తయారు చేశారు అని మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, మీపై మీరు దయ చూపించుకోండి. ఎటువంటి అవజ్ఞ చేయకండి. దేహాభిమానులుగా అవ్వకండి. అనవసరంగా మీ పదవిని తగ్గించేసుకుంటారు. టీచర్ అయితే అర్థం చేయిస్తారు కదా. తండ్రి అనంతమైన టీచర్ అని మీకు తెలుసు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి? దేనినైనా ముద్రించినట్లయితే దానిని అన్ని భాషల్లోనూ ముద్రించాలి. ఏదైనా లిటరేచర్ను ముద్రించినట్లయితే అందరికీ ఒక్కొక్క కాపీని పంపించండి. ఒక్కొక్క కాపీని లైబ్రరీకి పంపించాలి. ఖర్చు యొక్క విషయం కాదు. బాబా యొక్క బండారా చాలా నిండుతుంది. ధనాన్ని తమ వద్ద ఉంచుకునేం చేస్తారు? ఇంటికైతే తీసుకువెళ్లరు. ఒకవేళ ఏదైనా ఇంటికి తీసుకువెళ్లినట్లయితే పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనం చేసినట్లవుతుంది. అది చాలా పెద్ద తప్పు. అటువంటి బుద్ధి ఎవ్వరికీ ఉండకూడదు. పరమాత్ముని యజ్ఞం నుండి దొంగతనమా? వారి వంటి మహాన్ పాపాత్ములు ఇంకెవ్వరూ ఉండరు. వారు ఎంతటి అధోగతిని పొందుతారు? తండ్రి అంటారు, ఇదంతా డ్రామాలోని పాత్ర. మీరు రాజ్యం చేస్తారు, వారు మీ సేవకులవుతారు. సేవకులు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుంది? కల్పకృతం కూడా ఇలాగే స్థాపన జరిగింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీ కళ్యాణం చేసుకోవాలనుకుంటే శ్రీమతంపై నడవండి. దైవీ గుణాలను ధారణ చేయండి. క్రోధం చేయడం దైవీ గుణం కాదు, అది ఆసురీ గుణమవుతుంది. ఎవరైనా క్రోధం చేస్తే మౌనంగా ఉండాలి. వారికి బదులు చెప్పకూడదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకోవచ్చు, అవగుణాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఎవరైనా క్రోధం చేస్తే వారి ముఖం రాగి వలె అయిపోతుంది. నోటి నుండి బాంబులు వేస్తారు. స్వయాన్నే నష్టపరుచుకుంటారు. వారి పదవి భ్రష్టమైపోతుంది. వివేకం ఉండాలి. తండ్రి అంటారు, ఏదైనా పాపకర్మ చేసినట్లయితే దాన్ని రాయండి. బాబాకు తెలియజేసినట్లయితే క్షమాపణ లభిస్తుంది. భారం తేలికవుతుంది. జన్మ జన్మాంతరాలుగా మీరు వికారాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే అది 100 రెట్లు అవుతుంది. తండ్రి ఎదురుగా తప్పు చేసినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది. ఒకవేళ చేసి చెప్పకపోతే అది మరింత వృద్ధి చెందుతుంది. తండ్రి అయితే అర్థం చేయిస్తారు, స్వయాన్ని నష్టపరుచుకోకండి. తండ్రి పిల్లల బుద్ధిని మంచిగా చేయడానికి వచ్చారు. వారు ఎటువంటి పదవిని పొందుతారు అనేది తండ్రికి తెలుసు. అది కూడా 21 జన్మల విషయము. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలుంటారో వారి స్వభావం చాలా మధురంగా ఉండాలి. బాబా, ఈ పొరపాటు జరిగింది అని కొందరు వెంటనే బాబాకు చెప్తారు. బాబా సంతోషిస్తారు.
భగవంతుడు సంతోషిస్తే ఇంకేం కావాలి? వీరైతే తండ్రి, టీచర్, గురు ముగ్గురు కూడా. లేదు అంటే ముగ్గురు అసంతుష్టమవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతంపై నడుస్తూ తమ బుద్ధిని మంచిగా ఉంచుకోవాలి. ఎటువంటి అవజ్ఞను చేయకూడదు. క్రోధంలోకి వచ్చి నోటి నుండి బాంబులు రానివ్వకూడదు. మౌనంగా ఉండాలి. రెండవ పాయింట్, హృదయపూర్వకంగా ఒక్క తండ్రి మహిమను చేయాలి. ఈ పాత ప్రపంచం పట్ల ఆసక్తిని లేక ప్రేమను పెట్టుకోకూడదు. అనంతమైన వైరాగులుగా మరియు నిర్మోహులుగా అవ్వాలి. వరదానము, స్మృతి యొక్క ఆధారంతో మాయ యొక్క చెత్త నుండి అతీతంగా ఉండే సదా హర్షిత భవ. ఎటువంటి విషయం ఎదురుగా వచ్చినా కాని దానిని కేవలం బాబాపై వదిలేయండి. హృదయపూర్వకంగా బాబా అని అనండి. అప్పుడిక విషయం సమాప్తమైపోతుంది. ఈ బాబా అన్న పదాన్ని హృదయపూర్వకంగా పలకడమే ఇంద్రజాలము. మాయ మొట్టమొదట బాబానే మరిపింపజేస్తుంది. అందుకే కేవలం ఈ విషయం పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే స్వయాన్ని కమల పుష్ప సమానంగా అనుభవం చేసుకుంటారు. స్మృతి ఆధారంతో మాయ యొక్క సమస్యల రూపీ చెత్త నుండి సదా అతీతంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ అలజడిలోకి రారు. సదా ఒకటే మూడ్ ఉంటుంది, హర్షితంగా ఉండే మూడ్. స్లోగన్, పవిత్రత యొక్క ధారణను లేక ధర్మాన్ని జీవితంలోకి తీసుకొచ్చేవారే మహానాత్మలు. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకునేందుకు మీ నడవడికను మరియు కఠినమైన సంస్కారం ఏదైతే ఉందో దానిని మార్చుకోండి. బంధనం వేసేవారు వారి పని వారు చేస్తారు. మీరు మీ పని చేయండి. వారు చేసే పని చూసి మీరు గాబరా పడకండి. ఎంతగా వారు వారి పని ఫోర్స్తో చేస్తున్నారో మీరు మీ పని ఫోర్స్తో చేయండి. వారు వారి కర్తవ్యాన్ని ఏ విధంగా చేస్తున్నారు అని వారి గుణాన్ని గ్రహించండి. మీరు కూడా చేయండి. స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకునే యుక్తిని రచించండి. ఓం శాంతి.